హాయ్ హలో వెల్కమ్ టు ఖాదర్ కిచెన్. ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా చెక్క మొగ్గ వేసుకోవాలండి. అది కొంచెం అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కూడా చాలా సింపుల్ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు. కష్టమే అవసరం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఇది ఎండి ద్రాక్ష అండి. ఇవన్నీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. వేయాలండి, ఇష్టమైతే కాదు, నేను వేసేయాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుమంతా ఈ నెయ్యిలో వేసేయాలండి. నెయ్యి అయితే ఫ్లేవర్ బాగుంటుందండి. డాల్డా అవన్నీ వేయబాకండి, నెయ్యే వేసుకోండి వీలైనంత వరకు. ఇలా నెయ్యిలోనే బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టేయాలండి. ఒక 10 నిమిషాలు బాగా కుక్ అవుద్ది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇలాగా కలిపి పెడతానే ఉండాలి. హైలో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోద్ది. మళ్ళీ వాటర్ ఏమి పొయ్యొద్దు, వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ తగ్గిపోద్ది. మళ్ళీ మూత పెట్టేద్దాము. మూత తీసి చూద్దామండి. దీంట్లో ఉండే వాటర్ అంతా ఇనిగిపోయింది. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసేసుకున్నాం. చిక్కటి పాలండి, కాచి చల్లార్చి పెట్టాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. చిక్కటి పాలు తీసుకోవాలండి, వాటర్ ఏం కలపకూడదు. కలపకుండా పాలు పోసేయాలి కాగబెట్టి. ఇప్పుడు ఈ పాలన్నీ ఇనిగిపోయిన దాకా హైలో పెట్టేసుకోవాలండి. గ్యాస్ హైలో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలండి. అది బీట్రూట్ అనేది సాఫ్ట్గా వచ్చిన దాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాము. కుక్ అయిందో చూద్దామండి. ఈ పాలు అనేది అంతా ఇనిగిపోవాలి, ఏం ఉండకూడదు, తడి ఉండకుండా ఇనిగిపోవాలండి. ఇనిగిపోయిన తర్వాత ఇది చూస్తే సాఫ్ట్గా ఉండాలి. ఇది బీట్రూట్ చూస్తే సాఫ్ట్గా ఉంటే అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. ఇంకా సాఫ్ట్ అవ్వలేదండి, ఇంకా ఉడకాలి అది. మళ్ళీ మూత పెట్టేద్దాము. తీసిన తర్వాత ఇలా పాలన్నీ ఇనిగిపోయినాయండి. ఇలా పాలు ఇనిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు చూడండి సాఫ్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఒక 1/2 కేజీ చక్కెర వేసేద్దాం. అది కేజీ బీట్రూట్ అండి. కేజీ బీట్రూట్లోకి ఒక 1/2 కేజీ చక్కెర అన్న ఉండాలండి. అది ఉడికిన తర్వాత కొంచెం అయిపోతుంది కాబట్టి ఒక 1/2 కేజీ చక్కెర వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది తీపి అనేది.
చాలా బాగా వస్తుందండి. ఇంక వాటర్ అయితే ఏమి యాడ్ చేయొద్దు, దీంతోనే అంతా సరిపోద్ది. ఇది కరిగిపోద్ది అంతా. చూడండి ఎలా లూజ్ అయిపోయింది, అంతా గట్టిగా ఉన్నదంతా లూజ్గా అయిపోయింది. ఇంకోసారి చెప్తున్నానండి, అంతా ఎంతెంత వస్తువులు కావాలో. 1 కేజీ బీట్రూట్లకండి ఒక 50 గ్రాములు నెయ్యి కావాలండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనంత వేసుకోవచ్చు. చెక్క మొగ్గ వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత చెక్క మొగ్గ వేసుకొని 1 కేజీ బీట్రూట్ అండి. ఇది కేజీ బీట్రూట్లోకి 1/2 కేజీ చక్కెర కావాలి, 1/2 లీటర్ పాలు కావాలండి. పాలు వేస్తే సరిపోద్ది. అన్ని వస్తువులు అయితే సరిపోతాయండి. చూడండి ఎలాగ వచ్చేసిందో. ఇలాగే ఒక 10 నిమిషాలు చక్కెర పాకం ఉడికిందాకా ఉంచాలండి. ఉడకనిద్దాము. ఇలా కలయబెట్టుకుంటూ ఉండాలండి, ఉడకబెట్టుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే కింద మాడిపోకుండా ఉంటుందండి. అందుకని కొంచెం చక్కెర పాకం ఉడికిందాకా ఉండాలండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలండి ఇలాగే కలిపెట్టుకుంటూ ఉండండి. అంతా ఉడికిపోయిందండి. చివరిగా యాలకులన్నీ 3 దంచి వేసేసుకోండి. వేసేసి బాగా కలిపెట్టేసింది. 1 నిమిషం ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆపేసానండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో బీట్రూట్ హల్వా. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మా వీడియోస్ అంతా వస్తూ ఉంటాయి మీకు. చాలా సింపుల్గా అయిపోయిందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీకు కూడా బాగా నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.